హలో అండి, అందరికీ నమస్కారం. భ్రమరి ప్రాణాయామ ఎలా చేయాలో నేను చూపిస్తాను. అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనేది నేను ప్రాణాయామ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రాణాయామ చేయడానికి ముందు స్ట్రైట్గా కూర్చోవాలి. స్పైన్ స్ట్రైట్గా ఉంచి థంబ్తో ఇయర్ అవుట్ సైడ్ నుంచి క్లోజ్ చేయాలి. అండ్ రిమైనింగ్ ఫింగర్స్ ఇండెక్స్ ఫింగర్ ఐస్ పైన, ఐస్ క్లోజ్ చేసి ఐస్ పైన పెట్టాలి. అండ్ మిడిల్ ఫింగర్ నోస్కి సైడ్న పెట్టాలి. రింగ్ ఫింగర్ అప్పర్ లిప్ పైన ఉంచాలి. అండ్ బేబీ ఫింగర్ మౌత్ డౌన్న ఉంచాలి. అండ్ నౌ స్ట్రైట్గా కూర్చొని బ్రీత్ ఇన్ చేస్తూ మౌత్ ఓపెన్ చేయకుండా థ్రోట్లోంచి డీప్గా ఊకారాన్ని రిలీజ్ చేయాలి. ఓకే, నౌ టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. రిలాక్స్. మనము ఏ ప్రాణాయామ చేశాక కూడా ఒక 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ హ్యాండ్స్ని చిన్ముద్రలో ఉంచి రిలాక్స్ అవ్వాలి. నౌ దీని బెనిఫిట్స్ ఏంటంటే, ఇది చేయడం వల్ల మనకి టెన్షన్ అనేది తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, అండ్ మంచి నిద్ర పడుతుంది. ఎవరికైతే నిద్ర సరిగ్గా లేదు అనుకునే వాళ్ళు నైట్ పడుకునే ముందు ఒక 5 టైమ్స్ కానీ ఒక 7 టైమ్స్ కానీ ఇది చేసి ఐస్ క్లోజ్ చేసి అలానే రిలాక్స్ అవ్వండి. ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోతారు. అండ్ ఇది చేయడం వల్ల మైండ్ అనేది చాలా కామ్ అవుతుంది. మనం చాలా ప్లెజెంట్గా ఉంటాము ఇది చేయడం వల్ల. సో ఎవరైతే హెడేక్ ఉన్న వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. అండ్ ఎవరు చేయకూడదు అంటే, లైక్ ఎవరికైనా ఇయర్ ఇన్ఫెక్షన్ ఉండి అలా ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అవాయిడ్ చేయండి.